దేశంలో నియంత పాలనతో ప్రజాస్వామ్య మనుగడ దెబ్బతింటుందన్నారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. దీనిని అంతమొందించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్రావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బెజ్జంకిలో నిర్వహించిన దళిత సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కవ్వంపల్లి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ పాలనలో తమకు గిట్టని వారిని అవినీతి పేరుతో పలువురిని అరెస్టు చేయడం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టడం, బర్తరఫ్ చేయడం వెన్నతో పెట్టిన విద్యగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్తున్న బీజేపీ పార్టీకి బండి సంజయ్ కుమార్కు ఎందుకు ఓటేయాలో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఇంద్రమ్మ పాలనయే బాగుందని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. బ్రతకడానికి ఇల్లు ఇచ్చింది, చేసుకోవడానికి భూములు ఇచ్చింది. మరి భూముల విలువ ఈ రోజు ఆ రోజు ఎంత ఉండే ఈ రోజు ఎంత పెరిగిపోయింది. సగర్వంగా మనం ఉండాలి, తలెత్తుకొని బ్రతకాలి, మన పని మనం చేసుకోవాలి. భూమి ఉంటే విలువ ఉంటుందన్న ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో ఆనాడు అసైన్ ల్యాండ్స్ అన్ని ల్యాండ్ సేలింగ్ చట్టాలు తీసుకొచ్చి ఆ మిగిలిన ల్యాండ్ అంతా కూడా పేద ప్రజలు మనకు దళితులకు పంచినటువంటి కార్యక్రమం ఉన్నది. మరి ఎవరన్నా తీసుకున్నారా? ఈరోజు కేసీఆర్ గారు నామమాత్రంగా స్టార్ట్ చేసినారు, ఎండ్ చేసినారు. ఎందుకు పెట్టారో ఎందుకు చేసినారు అంటే దళితులకు భూములు ఉండొద్దు అన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు తీసేస్తారు. వట్టి కాదు, వీళ్ళని ఎందుకు మనం చేయాలి, బీదోడు ఉండాలి, వీరికి భూమి ఎందుకు అన్న ఉద్దేశంతో. నువ్వు డ్రైవరు గారా, కారు నడుపుకో. కారు ఎన్ని రోజులు ఉంటుంది? అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడవగానే తుక్కుకు పోతుంది. టైర్లు కొనలేము, నడుపుకునే శక్తి ఉండదు. అన్ని రోజులు మనకు ఆరోగ్యంగా ఉండి కారును నడపలేము ఒక డ్రైవర్గా. ఎప్పుడో ఒకసారి మరి వెనుకబడితే ఆ రోజు నడపకపోతే ఆ పూట గడవదు. మరి భూమి ఉంటే ఎల్లకాలం ఉంటుంది, దాని విలువ పెరుగుతుందని వ్యత్యాసంతో భూమి ఇచ్చినారు.